కాండము 4వ అధ్యాయము 7వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఈ మాటలు మోషే ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు. దేవుని యొక్క కట్టడలను విధులను బోధించేటప్పుడు చెప్పిన మాటలు. మీరు స్వాధీనపరుచుకున్న దేశంలో మీరు నేర్చుకున్న ఈ కట్టడలు విధులే మీకు జ్ఞానము వివేకము. దీన్ని బట్టియే ఆ దేశ ప్రజలు మీరు జ్ఞాన వివేకము గలవారని చెప్పుకుంటారు. ఎందుకంటే అని చెప్తూ మీరు మొర్రపెట్టినప్పుడల్లా మీకు ఆయన సమీపంగా ఉన్నట్టు ఏ జనానికి ఏ దేవుడు సమీపంగా లేడు అంటారు. అవునండి, ఇక్కడ ప్రతిరోజు యెరూషలేములోని ఒక పోస్ట్ ఆఫీస్ వద్ద అందించకుండా ఉన్న అనేకమైన ఉత్తరాలను వారికి సంబంధించిన వారికి అందించడానికి వాటిని క్రమ పద్ధతిలో పెట్టేవారట. అలా పెట్టేటప్పుడు అనేకమైన ఉత్తరాలు దేవునికి లేఖలు అనే పేరుతో ప్రత్యేకమైన పెట్టెలో పెడతారు. ప్రతి సంవత్సరం అలాంటి ఉత్తరాలు 1000కి పైగా ఉత్తరాలు యెరూషలేమునకు చేరుకుంటాయట. అవన్నీ దేవుణ్ణి లేదా యేసుని సంబోధించి ఉంటాయట. పాపం అక్కడ ఉన్న ఆ ఉద్యోగులకు ఏం చేయాలో తెలియక వాటిని యెరూషలేములోని పశ్చిమ గోడ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ రాతి బండల మధ్య ఉంచేవారట. అందులో చాలా ఉత్తరాలు ఉద్యోగము, జీవిత భాగస్వామి, మంచి ఆరోగ్యం కోసం, కొందరు క్షమించమని, కొందరు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా ఉత్తరాల్లో రాసేవారట. అందులో ఒక అతనైతే మరణించిన వ్యక్తి తన కళ్ళలో కనిపించగలదా అని ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగాడట. ఇలా ఉత్తరాలు పంపించి ఆ ఉత్తరాలు దేవునికి చేరుకోగలిగితే ఆయన వింటాడని వాళ్ళు నమ్మకం. దేవుడు యెరూషలేములోనే నివసించడు. మనం ఎక్కడ ఉన్నా ఆయన మనకు దగ్గరగా ఉన్నారు. ఆ ఉత్తరాల్లోని ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పగలిగితే దేవుడు మీ పక్క ఉన్నాడు, ఆయనతో మాట్లాడండి, ఆయన్ని అడగండి, ఆయనకు మొర్రపెట్టండి అని చెప్పవచ్చు. కీర్తనలో 139వ అధ్యాయంలో దావీదు మహారాజు అంటారు, యెహోవా నీవు నన్ను పరిశోధిస్తున్నావు, నేను కూర్చుంటా లేచుట నీకు తెలుస్తుంది, నాకు ఇంకా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహిస్తున్నావు, నా నడకను నా పడకను పరిశీలన చేస్తున్నావు, ఇంకా మాట నా నాలుగు రాకముందే నీకు తెలుస్తుంది, నా వెనుక నా ముందు నీవే నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీదే ఉన్నది, నేను ఎక్కడ ఉన్నా ఆకాశంలో ఉన్న పాతాళమందు పడుకున్నా నీవు అక్కడ ఉన్నావు, నీ చేయి నన్ను నడిపిస్తుంది, నేను సముద్ర దిగంతాల్లో ఉన్నా నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుంది అంటారు. అవును, ఆయన సమీపంగా ఉన్నాడు అని దావీదు మహారాజు స్వయంగా అనుభవించారు కాబట్టే ఆ విధంగా ఆయన చెప్పగలుగుతున్నారు. కానీ మనమైతే గుర్తించటం లేదు. అదిగో కథలో చెప్పిన వ్యక్తుల్లాగే సమీపంగా ఉన్న దేవుణ్ణి వదిలి దూరంగా పరిగెడుతున్నాము. ఇశ్రాయేలీలు అరణ్య ప్రదేశంలో తెలుసుకున్న ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే తమ దేవుడు ఇతర దేవుళ్ళు దేవతల్లాగా దూరంగా ఎక్కడో ఉంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సుదూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయనక్కర్లేదని వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అందుకే మోషే గారు చెప్తున్నారు, మన మొర్రపెట్టేటప్పుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్నట్టు వాళ్ళు అనుభవించారు. అనుభవాల ద్వారానే వాళ్ళు నేర్చుకున్నారు. మనం కూడా మన పితరులు అనుభవాల్లోంచి ఆ విషయాలను గ్రహించాలి. అలా గ్రహించిన దావీదు గారే అంటున్నారు 145:18లో, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారి అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు అని. కనుక మనం కూడా దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మన ప్రతి కదలికను ప్రతి ఆలోచనను గమనిస్తూ మన ముందు వెనుకల ఉంటూ మనం ఎప్పుడు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన చేయి మనల్ని పట్టుకుంటూ మనం తప్పిపోయినప్పుడు వెంటనే ఆయన కుడి చేతితో మనల్ని ప్రక్కకు లాగుతూ మనకు అత్యంత సమీపంగా ఉన్న ఆయన లాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎంత ధన్యులమో కదా. ఇలాంటి ధన్యత మన ప్రక్క వారికి కూడా మనం అందించుదామా? అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.